లీడర్, నాయకుడు. ఇవాళ మనం ధ్యానించబోయే వాక్యం చాలా ప్రాముఖ్యమైనదండి. ఇది ఇక్కడ కూర్చున్న మీకు మాత్రమే కాదు, కానీ ఇది ప్రపంచానికి చాలా అవసరమైన మెసేజ్. లీడర్ అనేది చాలా ప్రాముఖ్యం, నడిపించేవాడు, నాయకుడు. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంటుంది ఏంటంటే, లీడర్ మస్ట్ బి బోర్న్, యూ కెనాట్ మేక్ ద లీడర్. లీడర్ అనేవాడు జన్మించాలి, నాయకుడు అనేవాడు జన్మించాలి. నాయకులను తయారు చేయలేము మనం. ఈ నాయకులు ఇవాళ రెండు రకాల నాయకులు ముందు ఆలోచన చేసి బైబిల్ నాయకుల గురించి ఏం చెప్తుందో వివరంగా చూద్దాం. రెండు రకాల నాయకులు అంటే లోకానుసారమైన నాయకులు. లోకానుసారమైన నాయకులు ఏంటంటే, వాడు ఒకడిని తొక్కి ఒకడిని అనగదొక్కి వాడు నాయకుడు అవుతాడు. దైవ చిత్తానుసారమైన నాయకులు ఏంటంటే, వాడు పైకి వస్తూ ఇతరులను కూడా పైకి తీసుకొస్తాడు. మంచి నాయకులు, దైవ చిత్తానుసారమైన నాయకులు. ఇవాళ మనం గమనించినట్లయితే, రాజకీయ పరంగా చూసినట్లయితే ఎవడో ఒకడు పార్టీని స్థాపిస్తాడు, కానీ వాడు అల్లుడో కొడుకో వచ్చి వాడిని పక్కన పెట్టేసి ఆ పార్టీని వాడు స్వాహా చేస్తాడు. ఎవడైతే ఆ పార్టీని స్థాపించాడో వాడు నాయకుడు. ఆ తర్వాత దాన్ని స్వాహా చేసుకుని నడిపిస్తున్న నాయకుడు కాదు, వాడు ఏంటంటే మేనేజర్. ఈజ్ నాట్ ద లీడర్, ఈజ్ ద మేనేజర్. అలాగే ఒక సంఘం ఉన్నదనుకోండి, సంఘాన్ని ఒక కాపరి కష్టపడి చాలా శ్రమపడి సంఘాన్ని స్థాపిస్తాడు. తర్వాత ఎవరు వస్తాడు? నా కొడుకు వస్తాడు, నాయకుడిగా వస్తాడు. వాడు నాయకుడు కాదు, కొడుకు. కొడుకు ఎవరంటే మేనేజర్. అంటే తండ్రి నాయకుడు, కొడుకు ఏంటండి మేనేజర్. ఈ నాయకుడు అనేది చాలా ప్రాముఖ్యమైనది, లీడర్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇవాళ క్రైస్తవ సంఘాల్లో, కొన్ని సంఘాల్లో నాయకులే సంఘాన్ని నడిపిస్తారు. దానికి కారణాలు ఏంటనేవి మీకు వివరంగా కొన్ని తెలియజేస్తాను. కొన్ని సంఘాల్లో ఏంటంటే నాయకులేదని నడిపిస్తుంటారు. పాస్టర్ నాయకులు చెప్పిన మాట వినాలి, ప్రజలు నాయకులు చెప్పిన మాట వినాలి. కనుక అక్కడ పాస్టర్కి స్వేచ్ఛ ఉండదు. పాస్టర్ ఒక స్వచ్ఛమైన ప్రసంగం కూడా చేయలేడు అక్కడ. ఇంకా అక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే, పాస్టర్కి ముందు ఏంటి ఉంటుందని రెవరెండ్ అని ఉంటుంది. అభిషేకింపబడిన వాడు, రెవరెండ్స్. డాక్టరేట్ కూడా ఒకటి ఉంటుంది, లేకపోతే కొంతమంది బిషప్స్ అని పెట్టుకుంటారు. దైవ సేవకుడికి రెవరెండ్ అంటే వాడు ఆమోదయోగ్యమైన వాడు, అభిషేకింపబడిన వాడు రెవరెండ్ అని పెట్టుకుంటాడు. కొన్ని సంఘాల్లో విచారకరమైనది ఏంటంటే, నాయకులు కూడా రెవరెండ్ పెట్టించుకుంటారు, నాయకులు కూడా రెవరెండ్ డాక్టర్ పెట్టించుకుంటారు. వాడికి చదువు ఏంటంటే, క్వాలిఫికేషన్ ఏంటంటే, ఒక ఐటీ చదువుకొని ఒక వెల్డర్గా ఎక్కడో పనిచేస్తాడు కర్మాగారాల్లో. ఆ చర్చి నాయకత్వానికి వచ్చిన తర్వాత ఈ కుక్క గొడుగులాగా కాలేజీలు డిగ్రీలు అమ్మేస్తుంటారు. డిగ్రీలు అమ్ముతారు ఏంటండి పాస్టర్ గారు అంటే, అమ్మేస్తున్నారు వాళ్ళు. 15,000కి 20,000కి డాక్టరేట్ ఇచ్చేస్తున్నారు, 15,000 బిషప్ కూడా పెట్టేస్తున్నారు. ఈ డిగ్రీలు అమ్మడం అంటేనండి, నా థియలాజికల్ స్టడీస్ సికింద్రాబాద్ లోవర్ ట్యాంక్ బండ్ ఆంధ్ర క్రిస్టియన్ థియలాజికల్ కాలేజ్లో చదివాను. మేము సాయంత్రం పూట ఆ యొక్క ఇందిరా పార్క్ ఉంటుంది అక్కడ, ఆ పార్కులో వెళ్ళి కూర్చొని చదువుకునేవాళ్ళు. ఎండాకాలం అంటే అక్కడ ఏసీ హాల్స్ ఉండే, అక్కడికి వెళ్ళి కూర్చొని చదువుకుంటుండేవాళ్ళు. ఈ డిగ్రీల మీద ఒక కథ ఉన్నది అక్కడ. ఏంటంటే, ఆ ట్యాంక్ బండి మీద ఒకడు గుర్రం మీద వెళ్తున్నాడట. గుర్రం మీద వెళ్తుంటే ఒక డిగ్రీలు అమ్మేస్తున్నాడట. డిగ్రీలు అమ్మేస్తుంటే, ఒక డిగ్రీ ఇస్తారంటే డబ్బులు ఇస్తారు సార్ అని ఇచ్చాడు. ఆ గుర్రం మీద వెళ్తే ఆలోచించాడట, ఈ గుర్రం ఇంతకాలం నాకు సేవ చేస్తుంది, దీనికి ఒక డిగ్రీ కొంటే బాగుంది అనిపించింది. దాన్ని మళ్ళీ గుర్రం వెనక్కి తీసుకొచ్చి, ఒరే గుర్రానికి కూడా డిగ్రీలు ఇస్తారు, గుర్రానికి ఏంటి సార్ గాడిదకైనా ఇచ్చేస్తాను సార్ అన్నాడట. డబ్బులు ఇచ్చి ఎవరికైనా ఇచ్చేస్తాను అన్నాడు. ఆ గుర్రానికి కూడా డిగ్రీ కొన్నాడట. అలాగున్నా ఇవాళ ఈ డాక్టరేట్లు అనేవి. కొన్ని చర్చెస్కి వెళ్తే ఆ చర్చ్ ప్రెసిడెంట్ రెవరెండ్ అని పెట్టుకుంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవడు పాస్టరో ఎవడు పాస్టర్ కాదు అర్థం కాని పరిస్థితి. పెద్ద చర్చెస్ మళ్ళీ అవి.
ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే హైదరాబాద్లో ఒక లాయర్ ఉంది, ఆవిడ పేరు మీరు వింటుంటారు. ఆవిడ కూడా రెవరెండ్ డాక్టర్ పెట్టించుకుంది లాయర్. నాకు ఇలాంటి వాళ్ళందరినీ చూస్తే చాలా బాధ అనిపిస్తుందండి. నాకు ఎరిగిన బాగా డాక్టర్ ఒక ఆయన ఉండేవాడు. మన చర్చిలో కూడా ఒక అమ్మాయికి పెళ్లి చేశాడు. ఆ పెళ్లి కొడుకు పాస్టర్ ఎవరంటే డాక్టర్, మెడికల్ డాక్టర్. అలా ఆవిడ ఏమొచ్చి మెడికల్ ప్రొఫెసర్ కూడా ఆవిడ. వాడికి చర్చ్ అంటే ఏంటో తెలియదు, మ్యారేజ్ పద్ధతులు అంటే ఏంటో తెలియదు. వాడు చెప్తున్నాడు, నన్ను అంటున్నాడు, మీరు నడిపించండి సార్, పెళ్లి కొడుకు పాస్టర్ నడిపించాను, నన్ను నడిపించండి. మంచి డాక్టరే వాడు, డాక్టర్లో వాడికి నైపుణ్యత ఉంది, కానీ పాస్టర్గా వాడికి నైపుణ్యత లేదు. నేను ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తానంటేనండి, చాలామంది డాక్టర్స్ కూడా చర్చెస్లో వెళ్ళి ప్రసంగాలే చేస్తుంటారు. నేను అలా అడుగుతాను, ఒక పాస్టర్ ఎవడైనా మీ హాస్పిటల్కి వచ్చి డాక్టర్గా యాక్ట్ చేయగలరా? చేయనిస్తారండి పాస్టర్ని? రానిస్తారు లోపలికి కూడా? రానివ్వరు. ఎవడు చేయాల పని డాక్టర్ చేయాలి. మరి నువ్వు డాక్టర్కి వెళ్ళి పాస్టర్ పని ఎలా చేస్తున్నారని అడుగుతాను. అలాగే హైదరాబాద్ లాయర్ ఉందండి, ఆవిడ రెవరెండ్ డాక్టర్ పెట్టించుకుంది. ఆవిడ ఏం పని చేయాలి? లాయర్ పని చేయాలి. ఓ పాస్టర్ ఎవరైనా వెళ్ళి లాయర్గా పని చేయగలడు? అక్కడ చేయలేడు. కానీ లాయర్ మాత్రం ఈ పాస్టర్ డిగ్రీలు కొనేసుకుంటున్నారు. చాలా విచారకరమైన విషయం. మరి కొన్ని సంఘాల్లోనైతే నాయకులే పాస్టర్ని పరిపాలిస్తుంటారండి. నేను అమెరికా దేశంలో 98వ సంవత్సరంలో 50 చర్చెస్లో నేను ఒకే డినామినేషన్ చర్చెస్లో మెసేజ్ ఇచ్చాను. ఆ డినామినేషన్లో ఏంటంటే పెద్దలే సంఘాన్ని నడిపిస్తారు, వాళ్ళని డీకెన్స్ అంటారు. అయితే 50 చర్చిల్లో నేను మెసేజ్ ఇచ్చినాడు. అమెరికాలో జరిగిన సంగతి ఇది. లాస్ట్లో ఒక ఉపమానం చెప్పేవాడిని. అలాగే చాలా జాగ్రత్తగా ఆలకిస్తున్నారు. కాపరి గొర్రెలు కాస్తున్నాడు. గొర్రెలు కాస్తుంటే తోడేళ్ళు వచ్చేస్తున్నాయి. ఈ తోడేళ్ళని ఎలా అడ్డుకోవాలని ఆలోచించేసి వాడికి సలహా చెప్పాడట, ఒరే కుక్కలు పెంచరా, బాగా జర్మన్ షెపర్డ్స్ పెంచే సైజు పెద్దగా ఉంటాయి, తోడేళ్ళు రావు అని చెప్పాడు. అప్పుడు ఈయన ఏం చేశాడంటే జర్మన్ షెపర్డ్ కుక్కలు తెచ్చి పెంచి వాటికి బాగా పోషణ చేస్తే అవి పెద్దగా అయిపోతే ఈ దెబ్బతోటి తోడేళ్ళు రావడం మానేసాడు. కుక్కలకి పని లేదు. పని లేకపోతే ఏ రోజు మీటింగ్ పెట్టుకున్నాయట. మీటింగ్ పెట్టుకొని ఏంటి మనకేం పని లేదు, తెల్లారి నుంచి సాయంత్రాలు కూర్చోవడం తినడం పడుకోవడం అంటే అందులో తెలివైన కుక్క అన్నదట, మనకు పని లేకపోవడం ఏంటి, ఈ వాళ్ళ నుంచి మన కాపర్ని గొర్రెల్ని మనమే పరిపాలిద్దాం అన్నాయట. అర్థమైందండి? కుక్కలు ఎవరిని పరిపాలిస్తుంది? కాపర్ని గొర్రెల్ని. గొర్రెలు అంటే ఎవరు? సభ్యులు. కాపర్ అంటే పాస్టర్. పాస్టర్ని సభ్యులు ఎవరు పరిపాలిస్తున్నారండి? ఈ కుక్కలు పరిపాలిస్తున్నాయి. వాటి పేరు ఏంటంటే వాళ్ళకి డీకెన్స్ అని పేరు. వాళ్ళకి డీకెన్ అనే మాట అర్థం కూడా తెలియదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద లీడర్స్ చదువు లేని వాళ్ళు ఎక్కువ మంది లీడర్స్ ఉంటారు. ఈ కార్మికులుగా వచ్చి ఆ కుటుంబాలు బట్టి దాన్ని బట్టి లీడర్స్ అయిపోతుంటారు. వాడికి చదువు ఉండదు, బైబిల్ జ్ఞానం కూడా ఉండదు వాడికి. డీకెన్ అనే మాట డికనాయిస్ అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది. డికనాయిస్ అంటే అర్థం ఏంటంటే స్లేవ్, పరిచారికుడు, పరిచర్య చేసేవాడు. దాని వివరణలు బైబిల్లో చూస్తాం. నాకు ఇటువంటి పనికి వాళ్ళని చూస్తున్నాడండి చాలా దుఃఖం, బాధ కలుగుతుంటుందండి. వాళ్ళందరికీ నేను ఈ మాటలు చెప్తున్నానండి. అర్జెంటుగా మీరు ఆ డాక్టరేట్లు రెవరెంట్ తీసి మీరు లైమెన్స్గా ఉండండి, పాస్టర్ని గౌరవించండి. ఏ సంఘంలో కాపరి గౌరవించబడడం సంఘం ఆశీర్వదింపబడదు. కారణం ఏంటంటే నాయకుడి దగ్గరే ఉండాలి. రాజైన ఉజ్జియా దేవాలయంలోనికి వెళ్తాడు. యాజకులు అర్పిస్తున్న బళ్ళు, యాజకులు అర్పిస్తున్న ధూపాన్ని వీడు కూడా తీసుకొని ఆ ధూపం వేయడానికి వెళ్ళినప్పుడు ప్రధాన యాజకుడు చెప్తాడు, రాజా వద్దు, రాజా పని చేయదు, నువ్వు చేయకూడదు, అది నువ్వు నాయకుడివే, నువ్వు యాజకుడి కాదంటే నువ్వు నాకు చెప్పేది ఏంటని అది పట్టుకొని ధూపం వేస్తుంటే సంఘం అంతా చూస్తుండగా, ప్రజలంతా చూస్తుండగా వాడికి నొదటి నుంచి కుష్ఠరోగం ఒళ్ళంతా వచ్చేస్తుందండి. నేను చాలా సీరియస్గా చెప్తున్నాను, లీడర్స్ నా మాట చాలా జాగ్రత్తగా తీసుకోండి. మీరు నాయకులుగానే ఉండండి. రెవరెండ్ డాక్టర్లు అర్జెంటుగా తీసేయండి మీ పేర్ల ముందు.
ఒక కాపరికే ఉండాలి. రెవరెండ్ డాక్టర్స్ అనే ఒక కాపరికే ఉండాలి, నాయకులు కాదు. కనుక ఇవాళ నాయకత్వం అనేది ఏంటంటే పాడైపోయింది. ఇవాళ సంఘాన్ని పాడు చేస్తున్నారు ఈ నాయకులు అనేవారు. సెక్యులర్ నాయకులు అంటే వాళ్ళు పాడు చేయడానికే నాయకులు అవుతారు. కనుక నాయకుడు అనేది చాలా ఇంపార్టెంట్ రోల్. ఈ నాయకుడి గురించి నిర్వచనం చూసి ఒకటి తర్వాత ఒకటి విషయాలు చూద్దాం. అసలు నాయకుడు అంటే ఏంటి? చదువమ్మ. మొదటిది, ఒక సమూహము, సంస్థ లేదా దేశాన్ని నడిపించే లేదా ఆదేశించే ఒక వ్యక్తి, ఒక సంస్థని. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను ఐఎమ్ ద లీడర్ ఫర్ యూ. నడిపించేవాడిని, సంఘాన్ని నడిపించేవాడు నాయకుడి. కనుక నాయకుడు అంటే ఎవరో మళ్ళీ చదవండి. అది ఒక సమూహము, ఒక సమూహాన్ని, ఒక సంస్థని గాని లేదా దేశాన్ని నడిపించేవాడు లేదా ఆదేశించేవాడు నాయకుడు. నిర్వచించదురా. నాయకుడంటే ప్రజలను ప్రేరేపించి ఒక లక్ష్యం వైపు వారిని ప్రేరేపించడం లక్ష్యంగా ఉండాలి. ఇవాళ ఆలోచించండి. ఇప్పుడు నేను మీ సంఘానికి నాయకుడిని అండి. నా పని ఏంటి? సంఘం పనే. మరి ఏ పనులు నాకు ఉంటుంది? నాకు ఇవాళ ఈ మెసేజ్ ఇవ్వాలంటే వారం రోజు సిద్ధపడి వస్తాను. మనస వాచ కర్మణ సంఘము నా సభ్యులు అనే ఉంటుంది. 24 గంటలు మీ గురించి ఆలోచన చేస్తాను. నా సంఘమే నా ఊపిరి అని చెప్తాను. కనుక నాయకుడు అనేవాడు ఎలాగ ఉండాలి? ఇతరులు ప్రేరేపించేవాడిగా ఉండాలి. నెంబర్ 1, నాయకుడి పాత్ర. నిజమైన నాయకత్వాన్ని బైబిల్ ఆధిపత్యంగా కాకుండా సేవగా చిత్రీకరిస్తుంది. నిజమైన నాయకత్వం ఏంటంటే అధికారులు కాదు. ఇందాకే చెప్పాను కదండి, డీకెన్ అనేవాడు పరిచయం చేయాలి వాడు. కానీ వాడు ఎలాగంటే ఆఫీసర్స్లో బిహేవ్ చేస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? చదవమది. నిజమైన నాయకత్వం అంటే బైబిల్ అది ఆధిపత్యంగా కాకుండా సేవ. నాయకుడైన వాడు ఎందుకు పిలువబడ్డాడు? సేవ చేయడానికి పిలువబడ్డాడు. ఆదిలో నాయకులు అలాగే ఉండేవారు. ఆదిలో కాపురులు అలాగే ఉండేవారు. తర్వాత నాయకులు వినయంగా ఉండాలి. నెంబర్ 1, నిస్వార్థంగా ఉండాలని. స్వార్థం అనేది ఉండకూడదు వాళ్ళకి. మరియు ఇతరులకు సేవ చేయాలని ఆదేశిస్తుంది. దేనికంటే నాయకుడు అనేవాడు ఇతరులు సేవ చేయడానికే, సేవ చేయించుకోవడానికి కాదు. యు ఆర్ కాల్డ్ టు సర్వ్ ద పీపుల్. ఇంగ్లీష్లో అంటారండి, సర్వెంట్ ఆఫ్ పీపుల్ అంటారు. గవర్నమెంట్ ఆఫీసర్స్ని ఏమంటారంటే సర్వెంట్స్ ఆఫ్ ద పీపుల్ అంటారు. అంటే ప్రజలకి వాళ్ళు పనోళ్ళు అని. నేను అలాగ ఉందా? ఇక్కడక్కడ లేదు అలాగే. ఇవాళ నెంబర్ 2 ఏంటంటే నాయకుడి లక్షణాలు. నాయకుడు కొనే లక్షణాలు. నెంబర్ 1, సేవ. నాయకుడు కొనే లక్షణాలు మొదటిది ఏంటంటే సేవ చేసే ఆలోచన, ఆ తత్వం ఉండాలి. చదువురా. సేవకుడిగా ఉండడానికి తమను తాము తగ్గించుకోవాలి. సేవకుడిగా ఉండాలంటే ఏంటంటే మనల్ని తగ్గించుకోవాలి. నీ అహంకార ప్రదర్శన చేస్తే ఒక సువార్థికురాలిగా, ఒక సువార్థికుడిగా, లేకపోతే పాస్టర్గా నువ్వు అహంకార ప్రదర్శన చేస్తే నువ్వు సేవ చేయలేవు. నువ్వు సేవకుడికి ఏంటి ఉండాలటమ్మా? తమను తాము తగ్గించుకునే తత్వం ఉండాలి సేవకుడికి. నేను వివరణలు ఇంకా డీటెయిల్గా మనం చూస్తాం. తర్వాత వినయం ఉండాలి సేవకుడికి. చదవండి. నిజమైన నాయకులు అహంకారులు లేదా కోపిష్టులు కాదు, వినయంగా మరియు సున్నితంగా ఉంటారు. మళ్ళీ చదవమా. నిజమైన నాయకులు అహంకారులు. ఏమండి ఇప్పుడు అహంకారం అనే నాయకులకు ఉండదా? మీరు ఏదైనా పెద్ద చర్చిలకు వెళ్ళండి, ఆ ప్రెసిడెంట్తో మీరు మాట్లాడడం అవుదా? అక్కడ ప్రెసిడెంట్ గారు అంటే ఎవరు మాట్లాడడం? ఎవరు మీరు? ఎటు వచ్చారు? ఏంటి సంగతి? పోలీస్ ఆఫీసర్లా మాట్లాడతారు. అది చర్చ్ ప్రెసిడెంట్లా మాట్లాడేవాడు. అహంకారాలు ఉండకూడదు. తర్వాత లేదా కోపిష్టి కాదు, కోపాలు ఉండకూడదు. వినయంగా సున్నితంగా ఉండాలి. తర్వాత నిజాయితీ మరియు నైతికత. నిజాయితీ ఉండాలి, నైతికత ఉండాలి. నిజాయితీ అంటే సిన్సియర్గా ఉండాలి. నైతికత అంటే విలువలు కలిగి ఉండాలి. వాల్యూస్ ఆఫ్ ది లీడర్షిప్. చదవమా. నాయకులు నిందకు అతీతంగా నిజాయితీగా ఉండాలి మరియు నైతిక పునాదిపై జీవించాలి. తప్పును అసహించుకోవాలి. నాయకుడికి ఉండవలసిన మొదటి లక్షణం ఏంటో? అది నిందలకు అతీతంగా ఉండాలి.
అండ్ ఆడేం పనికి మాలిన నాయకుడండి, ఆడు సరిగా మాట్లాడలేడండి, ఆడు న్యాయం చెప్పడండి అని మన గురించి హేళనగా మాట్లాడకూడదు. నిజాయితీగా ఉండాలి. మరియు నైతిక పునాదిపై జీవించాలి. తప్పును అసహించుకోవాలి. తప్పుల్ని అసహించుకోవాలి. తప్పులు సమర్థించకూడదు. నాయకుడు అనేవాడు ఎప్పుడు తప్పులు సమర్థించకూడదు. చాలామంది అనుకుంటారండి, మన పిల్లడైతే మనం కాసుకోవాలండి, కాపాడుకోవాలండి, మన అమ్మాయి అయితే అలాగ అనకూడదండి, మన అల్లుడి అయితే అలాగ అనకూడదండి, మన కోళ్ళు అయితే అలాగ. నాయకుడి కోడలు, కొడుకు, మానవురాలు ఏమి ఉండదండి నాయకుడికి అందరు కూడా ఒకటే. అదే చెప్తున్నాడు. లాస్ట్లో ఏం చెప్తున్నాడండి? తప్పును అసహించుకోవాలి. తర్వాత స్వీయ నియంత్రణ అంటే సెల్ఫ్ డిసిప్లిన్. ప్రతి నాయకుడికి సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి. చదువురా. వారు స్వీయ నియంత్రణ కలిగి ఉండాలి. హింసాత్మకంగా ఉండకూడదు. దురాశపరులుగా ఉండకూడదు. మరియు కలహించకూడదు. నెంబర్ 1 చదువు మళ్ళీ. వారు స్వీయ నియంత్రణ కలిగి ఉండాలి. సెల్ఫ్ డిసిప్లిన్ కలిగి ఉండాలి. నాయకుడైన వాడు నేను ఉన్నాను అనుకోండి, నాకు రాత్రి 10 కానీ పడుకుని పోతానండి అంతే. 10 తర్వాత ప్రైమ్ మినిస్టర్గా చీఫ్ మినిస్టర్ అప్పుడు ఫోన్ చేసిన అతను కూడా తెల్లవారు 4 కానీ లేచి, ఇవాళ అయితే 2 గంటలకు లేచి నిలువ మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకున్నాను. 3 బాగా ప్రేర్ చేసుకున్నాను. ఇవాళ ఎక్కువ ప్రార్థనలో నన్ను దేవుడు గడిపిస్తున్నాడు. ఎందుకంటే అద్భుతం చేయబోతున్నాడు నా పక్షంగా, సంఘపక్షంగా సిద్ధపరుస్తున్నాడు దేవుడు నన్ను. చదవ మళ్ళీ అదే మాట. వారు స్వీయ నియంత్రణ కలిగి ఉండాలి. సెల్ఫ్ డిసిప్లిన్ కలిగి ఉండాలి. నేను నాన్ వెజ్ అయితే తిన్నా అంతే. తర్వాత కాఫీ టీలు తాగనంతే. మొన్న పేషెంట్ని దర్శించడానికి వెళ్ళాం, అమ్మగారు నేను వెళ్ళాం. మరి పాస్టర్ గారు కదా వచ్చారు, పెద్ద పాస్టర్ గారిని ఏవో తీసుకొచ్చేది డ్రింకులు. అమ్మ నేను డ్రింకులు తాగనొద్దామని. అమ్మ డ్రింకులు తాగలేదు, కాఫీ టీలు తాగినమ్మ వద్దామని. ఆ తర్వాత ఏం తాగట్లేదు, తినండి అని ఏదో తీసుకొచ్చి ఇవి కూడా తినమ్మా అని చెప్పి వాళ్ళు బాధ పెట్టాలని నేను తినొచ్చు కదా, నేను తిన్నానే చెప్పాను. నేను ఏటి ఉండాలని మనిషికి స్వీయ నియంత్రణ కలిగి ఉండాలి. సెల్ఫ్ డిసిప్లిన్, స్వీయ నియంత్రణ కలిగి ఉండాలి. ఇతరులు సంతోషపెట్టడానికి మీరు బాధలు పడకండి దయచేసి. ఇతరులు సంతోషపెట్టడానికి మీకు ఇష్టం లేని తాగిడాలు తినడం చేయకండి. జబ్బులతో మీరు బాధపడాలి, అది కాదు. సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి, స్వీయ నియంత్రణ ఉండాలా. హింసాత్మకంగా ఉండకూడదు. నాయకులు ఏంటంటే చాలా మంది ఇతరులు బాధపడడానికి వాళ్ళు ఇష్టపడతారు. తర్వాత దురాశపరులుగా ఉండకూడదు. ఆశ వేరు, దురాశపరులుగా ఉండకూడదు. మరియు కలహించకూడదు. గొడవలకి వెళ్ళకూడదు. నాయకుడు అనేవాడు గొడవలకి దూరంగా ఉండాలి. అండ్ చాలామంది గొడవల్ని ఆహ్వానిస్తుంటారు. సామెతల గ్రంథాల పేరు ఉన్నది కలహప్రియులు అంటారు. ఆడికి గొడవ లేకపోతే నిద్రలేదు. కొంతమంది నాయకులు ఉంటారండి, ఆదాల సీట్స్లో గొడవలు లేకపోతే ఇంటికి వెళ్ళి ఎలాంటి పిలుస్తారట, అమ్మాయి వేళ గొడవలు లేవు దయచేసి నన్ను సహించు, 2 నిమిషాలతో గొడవాడని బతిమలాడతాడట ఆవిడ్ని. ఆ గొడవ ఆడితే నిద్రరాదట లేకపోతే అడికి. ఎవరండి వాళ్ళు? కలహప్రియులు. తర్వాత అమ్మా జ్ఞానం, విజ్డమ్, జ్ఞానం. చదువురా. నాయకులకు ఆచరణాత్మక జ్ఞానం, స్వీయ నియంత్రణ, మళ్ళీ సెల్ఫ్ డిసిప్లిన్ మరియు మంచి సిద్ధాంతాన్ని బోధించే సామర్థ్యం అవసరం. ఇందులో 2 విషయాలు మనం తీసుకోవాలి. మళ్ళీ చదువురా. నాయకులకు ఆచరణాత్మక జ్ఞానం అంటే అమలుపరిచే జ్ఞానం ఉండాలి. ఏది మనం చేయగలం, ఏది చేయలేము అనేది. అండ్ చాలామంది చూడండి, ఆడికి అసాధ్యంగా అవతలకి చెప్తాడు, చేసిరని చెప్తాడండి. అండి నాకు ఎవరైనా సరే నా చర్చి వాళ్ళ పటిష్టంగా ఉండడానికి ప్రపంచంలోనండి, దేశంలోనండి, ఊర్లో ఎవరైనా అదే సలహాలకు ఎందుకు వస్తారంటే ఈ అయ్యగారి దగ్గరికి వెళ్తే తన సమస్యలకే మనకి చెప్తాడు అని వస్తారంతే. నా కొడుకు అయితే నేను ఏం చెప్తానో అది మీ అబ్బాయికి నేను అదే చెప్తాను. నా కూతురికి అయితే ఏం చెప్తాను మీ అమ్మాయికి అదే చెప్తాను. కానీ మీ కూతురికి అదే నా ఇష్టం వచ్చినట్టుగా నేను చెప్పను. ఆ వాళ్ళకి అది ఇష్టంగా ఉండకపోవచ్చు, కానీ ఒకరోజు వాళ్ళు తెలుసుకుంటారు, పాస్టర్ గారు చెప్పింది నిజమని తెలుసుకుంటారు. అదేమంటున్నాడండి? ఆచరణాత్మక జ్ఞానం ఉండాలి. విజ్డమ్ ఈజ్ ఇంపార్టెంట్. తెలివి లేనివాడు అంటే ఎంత పనికి మాలాడు అంటేనండి, ఇవాళ పాడైపోయినంత తెలివి లేనివాళ్ళే. నేను చాలా తెలివైన అనుకుని తెలివి తక్కువ పనులు చేస్తుంటారు. తెలివి ఎక్కడ దొరుకుతుందండి? మీలో ఎవరికైనాను జ్ఞానము కొద్దుగా ఉన్నదా? ఎక్కడికి వెళ్ళాలా? దేవుడిని అడగాలి. యాస్ గాడ్, దేవుడిని అడగాలి. చదువుతాలి. మళ్ళీ అది ఆచరణాత్మక జ్ఞానం చాలా ఇంపార్టెంట్ అండి. ఇవాళ మన ఇళ్ళు పాడైపోతున్నది ఎందుకంటే ఆచరణాత్మక జ్ఞానం ఉండదు. ఏం చేయాలి, ఏం చేయకూడదు తెలియదు మనకి.
కాపర్లకి తెలియదు చాలామందికి ఏం చేయాలా ఏం చేయాలి, లీడర్స్కి తెలియదు చాలామంది. ఇది మనం చేయగలమా లేదా, ఇది చేస్తే ఏటవుతుంది అనే ఆలోచన మనకు ఉండాలి. తర్వాత రెండో భాగం చదివితే లాస్ట్లో స్వీయ నియంత్రణ మరియు మంచి సిద్ధాంతాన్ని బోధించే సామర్థ్యం. మంచి సిద్ధాంతాన్ని బోధించే సామర్థ్యం ఉండాలి. బోధించడం కాదు ఇక్కడ, బోధలు ఎవడైనా చేస్తాడు. లాస్ట్ టైం మీకు చెప్పాను, గాడిద బోధ చేస్తుంది కదా, బిలామి గాడిదే కదా ప్రీచ్ చేసింది. వెంకటేశ్వర గారు ఏం చెప్పారండి, మీరు స్థుతులు చెప్పకపోతే ఈ రాళ్ళు చెప్తారు, రాళ్ళు కూడా బోధలు చేసేస్తాయి. ఎనీబడి కెన్ ప్రీచ్. ఆ బోధలు ఏటి ఉండాలని చెప్తున్నాడండి, మంచి సిద్ధాంతాన్ని బోధించే సిద్ధాంతం, సామర్థ్యం. మంచి సిద్ధాంతాలు మంచి సిద్ధాంతం చెప్పాలి అండి. నా దగ్గర చాలామంది పాస్టర్స్ వస్తుంటారు, నాతో ఎవరైనా సరే సార్ కొంతసేపు మాట్లాడండి సార్ అంటుంటారు. నాకు పని ఉన్నది సార్, సార్ ఒక 10 నిమిషాలు మాట్లాడండి సార్. ఎందుకురా 10 నిమిషాలు మాట్లాడాలంటే, సార్ మంచి విషయాలు చెప్తారు సార్ మీరు అంటాడు. అంటే ఎలాగ ఉండాలండి, మన యొక్క సిద్ధాంతం కరెక్ట్గా ఉండాలి. ముందు అది మనకి అనువర్తించుకోవాలి, దాన్ని ఇతరులకి చెప్పాలి. పాత నిబంధనలో నాయకుల గురించి చూసుకుందామండి. నెంబర్ 1 మోషే. దేవుని శక్తిపై ఆధారపడటం ద్వారా ఇశ్రాయేలీయులను ఈజిప్ట్ బానిసత్వం నుండి బయటకు నడిపించాడు. ఈజిప్ట్ బానిసలుగా ఉన్నారండి ఈజిప్ట్లో వాళ్ళు ఒక నాయకుడిని నడిపించాలి. చాలామంది ఉన్నారు లీడర్స్. మోషే కంటే పెద్దోడు ఎవరు ఉన్నాడంటే అహరోను ఉన్నాడు. చాలామంది లీడర్స్ ఉన్నారు, కానీ మోషేని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఈజ్ అ లీడర్. మోషే ఎవరంటే నడిపించేవాడు. అహరోన్ అయితే నడిపించలేడు. అది మోషేకే ఆ స్తోమత ఉంది. అందుకే మీకు అదే ఫస్ట్లోనే చెప్పాను, లీడర్ మస్ట్ బి బోర్న్. నాయకుడు పుట్టాలి. యూ కెనాట్ మేక్ ద లీడర్ని తయారు చేయలేరు. అంటే నేను ఒక్కొక్కసారి దేవుడితో ప్రార్థన చేస్తాను, ప్రభువా నేను మీకు అవసరం ప్రభువా అని చెప్తాను. అంటే అదొక స్వాతిశలాగా ఉంటుంది అనమాట. ఎందుకు నేను ప్రభువుకు అవసరం అని చెప్తానంటే, ఎన్ని సంవత్సరాలు ఎంత తర్బీదు పొందానండి. 14 దేశాలు తిరిగి వచ్చాను, బైబిల్ క్షుణ్ణంగా వివరించగలను, ప్రకటన గ్రంథం క్షుణ్ణంగా బోధలు చేశాను, బైబిల్ జ్ఞానాన్ని కలిగిన వాడిని, అనుభవం, అడ్మినిస్ట్రేషన్ ఎలా నడిపించాలి తెలిసిన వాడిని. ఒక విక్టర్ ప్రభాకర్ తయారు చేయాలంటే అంత ఈజీ కాదు. ఇట్స్ నాట్ ఈజీ టు మేక్ ఎ విక్టర్ ప్రభాకర్. కనుక దేవుడు కూడా ఏంటంటే నాయకుల్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఆయన వాళ్ళు తప్ప ఎవరు చేయలేరు ఆ పని. మోషే తప్ప ఎవరు నడిపించలేరు. ఏంటండి మోషేకి ఎన్ని బాధలు పెట్టారు ఎండలు, మోషేకి ఎన్ని బాధలు పెట్టారు. 40 సంవత్సరాలు, 1 బాధ 2 బాధల. ఏమంటున్నారండి ఎర్ర సముద్రం దగ్గర, మోషే ఎందుకురా ఇక్కడ తీసుకొచ్చావు మమ్మల్ని, ఎదురుగా సముద్రంరా, వెనకాల వచ్చి సైనికులు వచ్చేసి మా పరిస్థితి ఏంటరా, హ్యాపీగా ఉండేవాళ్ళం కదరా అక్కడ, ఎందుకురా మమ్మల్ని తీసుకొచ్చావు. నాయకుడికి ఎన్ని బాధలు ఉంటాయండి. ఏ కష్టం వచ్చినా ఆవిడ మీద వేసేస్తారండి, నాయకుడి మీదే వేసేస్తారు. మరి మోషే ఎంత బాధపడి ఉంటాడండి, ఎంత ఫ్రస్ట్రేట్ అయి ఉంటాడు, ఎంత ఒత్తిడి పొంది ఉంటాడు మోషే. వీళ్ళకి సమాధానం చెప్పాలా ఏంటి, ఒకటి నోటికి వస్తాడు మాట్లాడని రాయబడలేదు కదా అక్కడ. ఎన్ని మాట్లాడి ఉన్నారో, ఎంతమంది తిట్టుంటారో. అన్నిటినీ సహించే తత్వం ఉండాలి నాయకుడికి. ఎందుకు అంటే మోషేకే తెలియదు, ఎర్ర సముద్రం పాయలు అవుతుంది మోషేకే తెలియదు. అర్థమైందండి, దేవుడు చెప్పిన వరకు మోషేకే తెలియదు. అది చెప్పిన తర్వాత కూడా ఆ కరెక్ట్గా పెట్టమంటే పాయలు అవుతుందో లేదో కూడా ఆయనకు తెలియదు. ఆయనకి నాయకుడి పరిస్థితి అలాగ ఉంటుందండి. కనుక మోషే ఈజ్ అన్ ఎఫిషియంట్ లీడర్. దేవుని చేత ఏర్పాటు చేయబడినవాడు, మహానుభావుడు అండి మోషే. ఈజ్ అ గ్రేట్ మ్యాన్. దేవునితో ముఖాముఖిగా మాట్లాడినవాడు మోషే. తర్వాత ఎవరవా, దావీదు గారు. నెక్స్ట్ ఆయన గురించి చదవా. గొప్ప రాజు, ఆయన పెద్ద రాజు, దేవుని హృదయానుసారమైన వ్యక్తి. రాజు కాకుండా దేవుడు హృదయానుసారమైన వ్యక్తి అట. అంటే దేవుడు ఎలా చెప్తే అలాగే ఈయన మనిషి అట. గొలియాతును ఓడించాడు మరియు శక్తివంతమైన నాయకుడు. గొలియాత్ అంటే ఎవరండి, నెఫెనీయుల్లో ఆడే ఆఖరివాడు గొలియాతే. నెఫెనీయులు అంటేనండి 6 అడుగులు పైన ఉండాలంటే, 7 అడుగులు 8 అడుగులు 12 అడుగులు, చాలా ఎత్తైన వాళ్ళు అనమాట నెఫెనీయులు. ఎవరైనా వారి వల్లే జలప్రలయం వచ్చింది, నెఫెనీయుల వల్ల. సౌలు రాజు వెళ్ళి మూలకు దూరిపోయాడు, అక్కడికి టెంట్లో ఉన్నాడు. అందరూ వెళ్ళి మూలలు ఉన్నారు. రోజు వస్తున్నాడు 12 అడుగులు ఎత్తి మనిషి. రోజు వస్తారా మీలో ఎవడైనా ఒకటి 2 నాతో దెబ్బలాడడానికి అంటాడు. మీ దేవుడు నిజమైన దేవుడు అయితే ఒకటి 2 అంటాడు. సౌలు రాజుకి ధైర్యం చాలట్లేదు, ప్రజలకి ధైర్యం చాలట్లేదు. ఈ బుడతాడు, చిన్న బుడతాడండి, 12 సంవత్సరాలు అంటే చిన్న పిల్లడు. వాళ్ళ నాన్నగారు ఏదో తినబండారాలు ఇచ్చి అన్నిలకి ఎవరైనా వెళ్తే వెళ్ళాడు, చక్కగా యుద్ధం ఎలాగుంటే చూద్దామని వెళ్ళాడు.
కోపం వచ్చిందండి ఆ చిన్నపిల్లడికి. కోపం వచ్చింది. ఏమన్నాడండి? జీవము గల దేవుని తోడనాటకు నీవెవడురా కుక్క అనే మాట వాడాడండి. ఆడికి ఎంత కోపం వచ్చిందో గొలియాతుకి. అదేనండి, డేవిడ్ ఈజ్ అ లీడర్. దేవుడి కష్టాలు తెలుసండి. దావీదు కష్టాలు పడ్డాడు, కష్టపడి సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. సొలొమోను కష్టాలు తెలియవు. దేవాలయం సొలొమోనే కట్టాడు, అంటే దావీదే కట్టాలి. కానీ దేవుడు ఏమన్నాడు? నీ చేతిలో రక్తంతో ఉన్నాయి కాబట్టి నీ కొడుకుతో కట్టేసి. అందువల్ల సొలొమోనుకి ఏంటి? బాదరబందీ తెలియదు. వాళ్ళ బాదరబందీ తెలియని పిల్లల వల్లే సంఘాలు పాడైపోతాయి, సంస్థలు దేశాలు కూడా పాడైపోతాయి. సొలొమోను దావీదు పాత్రలోంచి వచ్చాడు అనుకోండి, అలా ప్రవర్తించడు, భ్రష్టుడిగా అయిపోయాడు సొలొమోను. వాడికి ఏంటంటే కష్టం తెలియదు వాడికి. సొలొమోను కాలంలో యుద్ధాలు లేవు, ఎవరితో యుద్ధం చేయలేదు సొలొమోను. ఎవడ యుద్ధానికి వస్తే కూతురు పెళ్ళాడేస్తున్నాడు అంతే. అలాగే ఆయనకి 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు. నో వార్స్. సైనికులట సొలొమోను కాలంలో యుద్ధం అయిపోయి మర్చిపోయారట. తినడం పడుకోవడం అంతే. నో ఫైటింగ్స్, నో వార్స్. ఆఖరికి రాజుగారు కూడా ఎలా ముగించాడండి? భ్రష్టత్వంలో భ్రష్టుడిగా ముగించాడు. ఎలాగంటే అక్కడ భయంకరమైన మాట సొలొమోను గురించి వాడబడుతుంది. ఏంటంటే దేవుని ఆత్మ సొలొమోనును విడిచిపోయిన సంగతి వాడికి తెలియలేదట. అంటే అంత భ్రష్టత్వంలో పోయాడండి. అండి నాకు పరలోక రాజ్యం వెళ్ళేకండి ఆ కుక్కలతో మాట్లాడాలని ఉంటుందండి. అవ్వమ్మ దగ్గరికి వెళ్ళి, అవ్వమ్మ ఎంత పని చేసేవే, నీ వల్ల మా ఆడపిల్ల అందరూ బాధలు పడుతూనే ఉండేవారే, ఏటి అవ్వమ్మ ఇలాంటి పని చేసావు, అలాగ ఒక్కొక్కరు వెళ్ళి ఒక్కొక్కటి అడగాలని ఉంటుందండి. సొలొమోను రాజు గారిని కూడా వెళ్ళి అడగాలని ఉంటుంది. సొలొమోను రాజు గారు, మీ అంత జ్ఞాని ముందు లేడు, తర్వాత ఈ ఆడవాళ్ళు పిచ్చేటి సార్ మీకంటే. ఆయన ఏటి చెప్తాడో సమాధానం కూడా నా దగ్గరే. అర్థమైందండి? కనుక నాయకుడు ఎవరండి ఇక్కడ? డేవిడ్ ఈజ్ ద లీడర్, సొలొమోను కాదు లీడర్. సొలొమోను ఎవరండి? మేనేజర్. రెహబాం ఎవడండి? మేనేజర్స్. వీళ్ళందరూ అందుకే సంఘాన్ని రాజ్యాలు పాడు చేసి పడేసారండి. సొలొమోను కంటే భ్రష్టుడా రెహమాన్ అనేవాడు. ఆ నాయకత్వానికి వచ్చి ఏం చేయండి? ఇశ్రాయేల్ రాజు 2 మొక్కలే చేసి పడేసాడు ఏకంగా. ఆడు 10 గోత్రాలు ఎగెనిస్ట్కి వెళ్ళిపోయి 2 గోత్రాలకే నాయకుడిగా ఉన్నాడు ఆయన. కనుక డేవిడ్ ఈజ్ అ లీడర్. దేవుని హృదయమునకు ప్రియమైన వాడు. అంటే దేవుడు ఎలాగ అనుకున్నాడు అలా జీవించాడు దావీదు. తర్వాత ఎవరమ్మా? నెహెమ్యా ఈజ్ అనదర్ గ్రేట్ లీడర్. నెహెమ్యా చదవమా ఆయన గురించి. పట్టుదల విశ్వాసం ద్వారా యెరూషలేము గోడలు అప్పుడు పగలు కొట్టేశారండి. శత్రువులు వచ్చి పగలు కొట్టేశారు. అప్పుడు ఏమయ్యారండి? ఈ గ్రీకులు వచ్చి యూదులు కలిసి వాళ్ళు అక్రమ సంతానాన్ని ప్రొడ్యూస్ చేశారు. వాళ్ళు ఏంటంటారంటేనండి 2 వర్గాలకు చెందిన పిల్లలు అనమాట. ఒకటి గ్రీకులు, ఒకటేమో వచ్చి యూదులు. వీళ్ళు పుట్టిన వాళ్ళు ఎవరంటే హెల్లేనీయులు. ఈ హెల్లేనీయుల సంస్కృతిని అలెగ్జాండర్ వరకు దాన్ని ప్రమోట్ చేసుకొస్తాడు. హెల్లేనీయుల సంస్కృతి అంటే శంకర జాతి వారు హెల్లేనీయులు అంటే. ఈ హెల్లేనీయులు చాలా కాలం ఉన్నారు. వాళ్ళు ఇవాళ లేరు. హెల్లేనీయులు ఇవాళ లేరు. వాళ్ళు ఏంటంటే సమరీయులు అన్నారు. ఇవాళ మన దగ్గరికి వచ్చేసరికి భారతదేశంలో నియమన జాతులు వాళ్ళు అంటున్నారు. కనుక ఇటువంటి పరిస్థితుల్లో యెరూషలేముకి జరుగుతున్న అన్యాయానికి దాన్ని కోట కట్టాలి. అంటే అది యెరూషలేము కోట అనేది పక్కన పెట్టి సామెతలో చెప్తాడు, తన మనస్సును స్వాధీనపరుచుకొని లేనివాడు ప్రాకారం లేని కోటతో సమానుడు అంటాడు. విశ్వాసగా నువ్వు ఎలాగున్నావు? నీకు కూడా చుట్టేటు ఉండాలా? ప్రహరీ గోడ ఉండాలి, కోట ఉండాలి. నీ దగ్గరికి ఎవరు రారు. రోగాలు రావు, దెయ్యాలు రావు, శత్రువులు రారు నీ దగ్గరికి. ఈ నెహెమ్యా అన్నవాడు ఏం చేశాడేమో చదవ మళ్ళీ. పట్టుదలతో విశ్వాసం ద్వారా యెరూషలేము గోడల పునర్నిర్మాణానికి గోడలు కట్టడానికి నాయకత్వం వహించాడు. దేవుడు నాయకుడిగా వాడుకున్నాడు. అవాళ నెహెమ్యా అనేవాడు లేకపోతే యెరూషలేము ప్రాకార గోడ కట్టరండి. సో దెర్ ఇస్ ఎ లీడర్ ఫర్ దట్. ఒక నాయకుడు కావాలి. తర్వాత ఎవరమ్మా? అబ్రహాం గారు తన ఇంటిని విడిచిపెట్టమని దేవుడు ఇచ్చాడు. ఎవరు వదిలిరా బాగా సెటిల్ అయిపోలేనండి అబ్రహాం. అప్పటికి ఏంటంటే బాగా గోడల్ని సంపాదించుకొని ఈజ్ వెల్ సెటిల్డ్ పర్సన్.
ఏమన్నాడు? అవన్నీ వదిలేయమని. దేవుడిచ్చిన పిలుపును అనుసరించడం ద్వారా గొప్ప విశ్వాసాన్ని చూపించాడు. అండి నేను షిప్ యార్డ్లోని 18 years పనిచేశానండి. ప్రతి సంవత్సరం చెప్తున్నాను అందరికీ, సంవత్సరం అయ్యాక నేను ఉద్యోగం మనిషి వెళ్ళిపోతాను, సంవత్సరానికి ఉద్యోగం మనిషి వెళ్ళిపోతాను. అక్కడ అందరూ కూడా హేళనగా కూడా ఏంటి ఆఫ్టర్ 1 year అని 18 years గడిపిస్తారు. ఆయన కరెక్ట్గా 18 years అయింది, జీతం పెరిగింది, మంచి బాగుంది, లైఫ్ బాగుంది అనమాట. అప్పుడు దేవుడు చెప్తున్నాడు వదిలేసి వచ్చిరా అని చెప్తున్నాడు. ఏంటి జీతం వదిలేసుకొని ₹1,00,000 జీతం వదిలేసుకొని రావడం అంటే ఆలోచించేయండి ఎలాగుంటుందో. దేవుడు అలా పిలుస్తాడండి మనుషులు పిలిచినప్పుడు. చూసారండి, అబ్రహాంని పిలిచాడు, అన్నీ సెటిల్ అయిపోయాడు, హ్యాపీగా ఉన్నాడు. అప్పుడు అంటే అబ్రహాం రా అంటే ఎక్కడికి వెళ్ళాలని అడగలేదు, ఇవన్నీ వదిలియాలని కూడా అడగలేదు. దేవుడు చెప్పగా అందుకే ఆయనకి విశ్వాసుల తండ్రి అని టైటిల్ ఇచ్చేసాడు దేవుడు అబ్రహాం. తర్వాత ఎవరామా? ఎస్తేర్ తన ప్రజలను మరణ ఆజ్ఞ నుండి రక్షించడానికి ధైర్యంగా జోక్యం చేసుకున్న రాణి. ఎస్తేర్ ఈజ్ అ లీడర్. అంటే ఇక్కడ ఉన్న ఆడవాళ్ళు అందరూ కూడా మీరేం అమాయకులు అనుకోకండి. నిన్ను ఒక లీడర్గా దేవుడు వాడుకుంటాడు. ఎక్కడ వాడుకుంటాడో నీకు తెలియదు. నువ్వు అనుకోవచ్చు నేను ఇంట్లో నీ చిన్నదాన్ని, నన్ను ఎవరు లెక్క చేయరు, నేను భార్య నిన్ను ఎవరు లెక్క చేయను అనుకోకండి. దేవుడు నిన్ను ఎక్కడ వాడుకుంటాడు, ఎలా వాడుకుంటాడో తెలియదు. అంటే పాస్టమ్ గారు ఉన్నారండి, పాస్టమ్ గారు వాళ్ళ ఇంట్లో ఇవాళకి కూడా ఆవిడకి ఆయన గౌరవించడం మర్యాద ఇవ్వరు ఆవిడకి. ఆవిడ చాలా చులకనగా చూస్తారు. వాళ్ళ తల్లిదండ్రులు ఆశించిన అమ్మాయి ఆవిడ కాదు, వాళ్ళ చెల్లి ఉన్నత స్థితిలో ఉండాలని తల్లిదండ్రులు ఆశించారు. కానీ దేవుడు ఎవరిని తీసుకొచ్చాడు ఉన్నత స్థితికి? పాస్టమ్ గారిని తీసుకొని వచ్చాడు. ఎస్తేర్ రాణికి ఆ కృపదేవుడు ఇచ్చాడండి. ఇక్కడ ఉన్న మీ ఆడలతో చెప్తున్నాడే, నా మైకోల స్త్రీలతో చెప్తాడు, నువ్వు ఒక ఎస్తేర్ రాణి ఇంకా తయారవు. ఏంటి సార్ పాస్టర్ గారు ఎస్తేర్ రాణి చేసిన పని? ఎస్తేర్ రాణి దేవుడు ఎందుకు నాయకురాలకి ఎంచుకున్నాడంటమ్మా, యూదుల మీద మరణ శాసనం ఉంది అక్కడ. ఎస్తేర్ రాణి కానీ రాకపోతే ఆ దినాన్ని యూదులందరూ చంపబడతారు అక్కడ. ఎస్తేర్ రాణి వెళ్ళి ఆ మరణ శాసనాన్ని ఏం చేసిందండి? తీయించేసింది. అసలు ఆలోచించేసుకోండి, జ్ఞానవంతురాలు ఇల్లు కడతాడు, జ్ఞానవంతుడు కడతాడని చెప్పలేదు. సో నువ్వెందుకు ఒక ఎస్తేర్ రాణి కాకూడదు? ఇక్కడ ఉన్నవాళ్ళు ఆ డెడికేషన్ నీలో ఉండాలి, ఆ నడిపింపు నీలో ఉండాలి. నువ్వు నిశ్చయంగా ఒక ఎస్తేర్ రాణిలో ఒక నాయకురాలుగా ఈవేళ కుటుంబాలు నడిపే స్త్రీలు ఎంతమంది లేరండి? ఆ భర్తతో వెళ్ళి మాట్లాడితే ఏం మాట్లాడా, మా ఆడికి చెప్పండి సార్ అంటుంటాడు. మా ఆడికి చెప్తే నాకు చెప్పేసినట్టే సార్ అంటుంటాడు. కొంతమంది ఇళ్ళకి వెళ్ళిన తర్వాత మేడం గారు ఉన్నారా అని అడుగుతారు, అయ్యగారు ఉన్నారా, అయ్యగారిని అడుగుతారు. మళ్ళీ ఆయన ఇంటికి వచ్చి తలిపి ఎవరు సార్ మీరంటే అమ్మగారు ఉన్నారా అని అడిగితే ఇంత పర్సనాలిటీని పట్టుకొని ఆయన లెక్క చేయకుండా అమ్మగారు ఉన్నారంటే అక్కడ ఎవరు నడిపిస్తున్నారా? ఇల్లు అమ్మగారు నడిపిస్తున్నారు. ఏంటి భర్త అసమర్థుడైనప్పుడు అండి స్త్రీలు పడే బాధ ఉంటుందండి. స్త్రీలను విమర్శించడం చాలా సులువు, కానీ ఒక భర్త అసమర్థుడైనప్పుడు, ఒక పనికి మాలిన కొడుకు అయినప్పుడు ఆ భార్య పడే బాధ ఉంటుంది చూసారండి. ఎవడికి వర్ణించుకోలేదు ఆవిడ. తన బిడ్డలు కాపాడుకోలేదు, కుటుంబాన్ని నడిపించుకోలేదు, బాధపడుతుంటే అని అనరాని మాటలు అంటుంటారు, మళ్ళీ ఆడే అంటుంటాడు మళ్ళీ. అర్థమైందండి? కనుక ఒక ఎస్తేర్ రాణిలా తయారవ్వండి. బికమ్ లైక్ ఎ క్వీన్ ఎస్తేర్. మీ కుటుంబాన్ని నిలబెట్టుకోండి, మీ బిడ్డలు నిలబెట్టుకోండి. ఆ నాయకత్వం ఆవిడ వహించింది. తర్వాత ఎవరమ్మా? దెబోరా. ఈవిడ కూడా చూసుకొని అందరూ ఆడవాళ్ళకి అందరికీ వాళ్ళు చాలా పవర్ఫుల్ ఎంకరేజ్మెంట్ వర్డ్స్ ఫర్ ఉమెన్. దెబోరా చదవండి. సైనిక బెదిరింపుల సమయంలో ఇశ్రాయేలీలను నడిపించిన ప్రవక్త్రి అండి, న్యాయాధిపతి ఆవిడ. ఎంత పవర్ఫుల్ లేడీ అని తెలుసండి దెబోరా. ఆ శత్రు సైన్యాలు తెరబడుతున్న రోజుల్లో ఆవిడ నిలబడి ఇశ్రాయేలీని నడిపించిందండి దెబోరా. మీరు ఒక దెబోరాలుగా తయారవ్వండి, మీరు ఒక ఎస్తేర్ రాణిలాగా తయారవ్వండి. లీడర్స్ వీళ్ళందరూ కూడా. తర్వాత జాషువా, లాస్ట్ ఆయన జాషువా గారు. మోషే నుండి నాయకత్వం వహించి, మోషే తర్వాత వచ్చినోడు జాషువా. ఇశ్రాయేలీలను, జాషువా అంటే యెహోషువా, ఇశ్రాయేలీలను వాగ్దాన దేశంలోకి నడిపించాడు. కానాన్ దేశంలోకి నడిపించింది ఎవరండి? యెహోషువా, జాషువా. చాలా పవర్ఫుల్ లీడర్ జాషువా కూడా. ఏంటి ఇక్కడ మోషే నాయకత్వంలో ఎర్ర సముద్రం పాయలిగైంది. యెహోషువా నాయకత్వంలో యోర్దాను నది ఎండిపోయింది, పాయలోనే కదా ఎండిపోయింది యోర్దాను నది. గ్రేట్ లీడర్స్ అండి వీళ్ళందరూ కూడా. యెహోషువా ఇస్ అ గ్రేట్ లీడర్. ఇప్పుడు కొత్త నిబంధన నాయకుల గురించి ధ్యానించుకొని మనం ముగించుకుందాం అండి. నెంబర్ 1 యేసుక్రీస్తు.
క్రొత్త నిబంధన యొక్క కేంద్ర వ్యక్తి ఆ, సేవ మరియు ఆ. బోధన ద్వారా నాయకత్వాన్ని ప్రదర్శించాడు. ఇక్కడ మన యేసు ప్రభు అనే మాట ఎందుకు పెట్టండి? యేసుక్రీస్తు అని. ఇవాళ మనం ఆయన్ని దేవుడిగా యేసు ప్రభు అని అంటున్నాం. అవాళ ఆయన యేసు అనే పిలిచేవారు. యేసు ప్రభు కాదు, అవాళ యేసు అని పిలిచేవారు. అంటే ఆ రోజుల్లో యేసు ఎవరంటే ఈజ్ అ లీడర్. ఏ లీడరు? మాస్ లీడర్. అంటే ఆయన వెళ్తుంటే వందల వేల జనం వెళ్ళిపోతున్నారు ఆయన వెనకాల. ఏంటి ఒకసారి యేసు ప్రభు గారు వీళ్ళు గొడవ పడలేక రెస్ట్ తీసుకుందని ఆ బోట్ ఎక్కి ఆ అద్దరికి వెళ్ళిపోయి ఆ కొండ మీదకి వెళ్తే వీళ్ళందరూ ఏం చేశారండి? జనం అంతా ఆ కొండ చుట్టూ నడుచుకొని వచ్చి అప్పుడు కొండ మీద దగ్గరికి వెళ్ళి ఆయన చూసి అప్పుడు ఆయన చూసి జాలిపడ్డాడు యేసు ప్రభు. వీళ్ళు కాపర్ లేని గొర్రెలుగా ఉన్నారని అప్పుడు వాళ్ళకి ప్రబోధాలు చేశారు అక్కడ. ఈజ్ అ మాస్ లీడర్. యేసు ప్రభు ఎవరండి? ఒక మాస్ లీడర్. జనాల్ని జనసమూహాలు నడిపించే నాయకుడు యేసు ప్రభు. ఏంటి ఆలోచించండి, మీ పాస్టర్ గారి గురించి ఒకసారి ఆలోచించండి. మన సింగిల్ సర్వీస్ మన జనం చూడండి. ఏంటి కొన్ని చర్చిలు నడిపిస్తుంటారు. ఈ చర్చిలు చూస్తే నాకు ఆశ్చర్యం అయితే ఒక 5 10 మంది వాళ్ళ ఇంట్లో ఒక చర్చు, ఆ కులంలో ఒక చర్చు, 10-15 మంది ఉంటారు ఆ చర్చిలు. వాళ్ళు నడిపిస్తుంటే నేను అలాంటి పరిచయం చెయ్యనండి. నేను సంఘం అనేది ఏమవ్వాలండి? అభివృద్ధి చెందాలి. ఫస్ట్ థింగ్ కాపరికి పిలుపు ఉండాలి. ఫస్ట్ థింగ్ పిలుపు లేని వాళ్ళు చేసే పనులు ఇవన్నీ కూడా. నేను మన సంఘాన్ని చూసి నేను చాలా అతిశయపడతాను, గర్వపడతాను. కారణం ఏంటంటే దేవుడు నాకు ఏ వరం ఇచ్చాడండి? మనుషుల్ని ఆకర్షించే వరం నాకు దేవుడు ఇచ్చాడు. మెన్ పుల్లింగ్ అందరికీ రాదు అది. యేసుప్రభు గారు ఎవరండి? ఈజ్ అ మెన్ పుల్లర్. యేసుప్రభు గారు అని కదలా జనాలు వాళ్ళకి వెళ్ళిపోతున్నారు అంతే. యేసుప్రభు గారు అదే కదా వాళ్ళకి బాధ. ప్రధాన యాజకులకి బాధ అది. ఏటర్ మన వెనకదలో రావట్లేదు, ఈయన వెనకద పోతున్నారు ఏటర్ అని బాధ. జీసస్ ఈజ్ అ గ్రేట్ లీడర్. కమ్యూనిస్టులు అండి యేసుప్రభుని ఆదర్శంగా తీసుకుంటారు. ఎందుకు సార్ పాస్టర్ గారు కమ్యూనిస్టులు యేసుప్రభుని ఆదర్శంగా తీసుకుంటారంటే దాని మీద ఒక బుక్ రాశారు వాళ్ళు కమ్యూనిస్టులే. జీసస్ క్రైస్ట్ ఏదో రాడికల్ అండి. రాడికల్ అంటే ఉద్యమాలు చేసేవాళ్ళు అనమాట. వాళ్ళు ఏ మాటను తీసుకుంటారంటే యేసు ప్రభు గారు దేవాలయంకి వెళ్ళినప్పుడు ప్లీజ్ బ్రదర్స్, ప్లీజ్ సిస్టర్స్ ఇక్కడ వ్యాపారం చేయొద్దని చెప్పేది. ఏం చేశారండి ఆయన? ఒక కొరడా పట్టుకొని బల్లలు తీసి ఇసిరేసి వాళ్ళని పారదోలేరు. అంటే ఏంటండి? జీసస్ క్రైస్ట్ ఈజ్ అ రాడికల్. అంటే యేసు ప్రభు అంటే ఇది భయస్థుడు కాదు, పెరిగోడు కాదు. ఈజ్ అ రాడికల్. కమ్యూనిస్టులు ఆయన ఆదర్శంగా తీసుకుంటారు. నెక్స్ట్ ఎవరండి? పౌలు గారు. చర్చిలను స్థాపించి సంఘాలు స్థాపించి క్రొత్త నిబంధనలో అనేకమైన పత్రికలు రాసి తొలి క్రైస్తవ సమాజానికి ఉద్వేగభరితమైన అపోస్తలుడైన పౌలు లేకపోతే సంఘం ఎలా జీవించాలో తెలియదండి. సంఘానికి పత్రికలు ఎవరు రాశారు? ఆయనే రాశాడు. ఇట్స్ అ గ్రేట్ మ్యాన్ అపోస్తలుడు. అండ్ ఆయన ఇస్కరియోతు కదా మరణం అయిపోయాడు. ఈ శిష్యులందరూ మీటింగ్ పెట్టించుకున్నారు, ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టించుకొని మరి ఆ 12వ ప్లేస్లో మనం ఒకరిని ఎన్నుకోవాలనేసి చీటీలు వేసేసారు. ఎవరి మీద? మత్తీయ, యోసేపు పేరు మీద వేసి. ఎవరి పేరు మీద వచ్చిందండి? మత్తీయ పేరు మీద వచ్చింది. ఆ ఒక్క దగ్గరే చూస్తాను పేరు. ఇంకా బైబిల్లో మత్తీయ ప్రస్తావనే ఉండదు. నేను అనుకుంటానండి ఆ 12వ వ్యక్తి అపోస్తలుడు పౌలు నేను అనుకుంటాను. కారణం ఏంటంటే అన్యజనుల కొరకు పిలువబడిన అపోస్తలుడు పౌలు గారు. ఇట్స్ అ గ్రేట్ మ్యాన్. పౌలు గారు కానీ ఆ యొక్క పత్రికలు రాసి ఉండకపోతేనండి ఇవాళ సంఘం ఎలా నడాలో తెలియదండి. పౌలు ఈజ్ అ గ్రేట్ ఎడ్యుకేటెడ్ పర్సన్. గమాలియేలు పాదాల మీద విధిని అభ్యసించాడు. హగాయ్ అయిన ఒక ఆయన ఉన్నాడు ప్రపంచంలో, అమెరికాలో ఉంటాడు ఆయన. హగాయ్ ఇన్స్టిట్యూట్ అని సింగపూర్లోని హవా ఎయిర్లైన్స్లో వాళ్ళకి సెంటర్స్ ఉన్నాయి. నేను వెళ్ళాను హగాయ్ ఇన్స్టిట్యూట్కి సింగపూర్ 21 days. ఆయనే మనకి ఎయిర్ టికెట్ ఆయనే ప్లే చేస్తాడు, మన స్టార్ హోటల్లో పెడతాడు. చాలా డబ్బు ఖర్చు పెడతాడు ఒక్కొక్కరి మీద. ఆయన ఆశ ఏంటంటే, ఆయన ఉద్దేశం ఏంటంటే విద్యావంతులు దేవుడికి కావాలి, లిటరేట్ పీపుల్ దేవుడికి కావాలి. అండ్ ఆలోచించండి, చదువులేని వాళ్ళు మీరు తీసుకెళ్ళి సేవకు వాడుకోవచ్చు. అది ఏంటి చెప్తుంటాడండి? చదువులేని వాళ్ళ బోధనలో మీకు సగం హల్లెలూయా ఉంటుంది, చదువులేని వాళ్ళ బోధనలో సగం పాటలు ఉంటాయి అంతే. వాక్యం ఉండదండి. కారణం వాడికి వాక్యం రాదు. వాడికి ఇవాళ చూడండి, ఇవాళ మెగా చర్చ్ పాస్టర్ కూడా పెట్టగదలే చెప్తాడు, వాక్యం చెప్పాడు, వాక్యం రాదు వాడికి. చాలామంది పాస్టర్లు ఏంటంటే వాక్యం రాకుండానే రన్ అయిపోతుంటారు. పౌలు గారు అటువంటి వాడు కాదు, గొప్పవాడు. వీళ్ళు హైలీ క్వాలిఫైడ్. అంటే నేను అమెరికాలో మెసేజెస్ చెప్తుంటేసండి త్వరలో వచ్చి నన్ను అడుగుతారు, అయిపోయి పాస్టర్ ఇన్ని విషయాలు నీకు ఎలా తెలుసని వచ్చి అడుగుతుంటారండి. చాలా విద్యాభ్యాసం చేశానండి. ఐ లెర్న్డ్ ఎ లాట్. 21 years చదువుకున్నాను నేను. జీవితం అనే యూనివర్సిటీలో నేర్చుకున్నాను.
ప్రపంచం అనే యూనివర్సిటీలో చదువుకున్నాడు, విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నా. కనుక పౌలు అనే హైలీ క్వాలిఫైడ్ పర్సన్. మళ్ళీ చదువుతాను ఆయన గురించి. చర్చిలను స్థాపించి ఆయన చేసిన మొదటి పని ఏంటంటే చర్చిలు స్థాపించాడు. కొత్త నిబంధనలో అనేక పత్రికలు రాసి తొలి క్రైస్తవ సమాజానికి ఉద్వేగభరితమైన అపోస్తలుడు. అంటే ఎంకరేజ్మెంట్ ఈజ్ అ ఫైర్ బ్రాండ్ ఇన్ ద ఎర్లీ డేస్. అటువంటి గొప్ప వ్యక్తి పౌలు, మంచి నాయకుడు. తర్వాత పేతురు గారు ఆది సంఘంలో కీలక పాత్ర పోషించిన అపోస్తలుడు. యేసును తిరస్కరించడంలో తన వైఫల్యం నుండి కోలుకున్నాడు. మళ్ళీ చదవండి. ఆది సంఘంలో కీలక పాత్ర పోషించిన కీలక పాత్ర అంటే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు పేతురు గారు. పేతురు ఈజ్ అ వెరీ పవర్ఫుల్ మ్యాన్. యేసుప్రభు గారు పేతురుకి ఏం చెప్పాడండి? పేతురు, నీవు కేఫావి, బండవి, నీ మీదే నేను సంఘాన్ని కడతాను. ఏంటి, రోమన్ క్యాథలిక్ వాళ్ళు దాన్ని ఆధారంగా చేసుకొని సెయింట్ పీటర్స్ కెథడ్రల్ అని ఉంటుంది. మీరు ఎవరైనా రోమ్ వెళ్తే చూడండి, దట్స్ బిగ్గెస్ట్. అక్కడి నుంచే పోప్ మాట్లాడతాడు ప్రపంచం, సెయింట్ పీటర్స్ కెథడ్రల్. కనుక పేతురు గొప్పవాడు. రెండో భాగం ఏంటమ్మా? యేసును తిరస్కరించడంలో తన వైఫల్యం నుండి కోలుకున్నాడు. గొప్పవాడండి. అండి ఈ విషయాలు నేను ధ్యానిస్తుంటేనండి, మన దినాన్ని చాలా సీరియస్గా ధ్యానిస్తున్నాను. ఎవరి గురించి? ఏషా గురించి. ఏషా గురించి పత్రిక వచ్చేసరికి ఎంత భయంకరమైన మాట అంటారంటే, ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠతో నమ్ముకుని లాంటి ఏషా వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను మీలో ఎవడన్నా ఉన్నాడని చూసుకోండి అంటాడు. నేను చాలా ధ్యానించాను ఏషా గురించి. ప్రభా చెప్పండి ప్రభా ఏషా గురించి, అసలు ఏంటి ఏషా గురించి? ఏషా వెళ్ళేటాడండి, యోధాలు ఎట్టాడండి. ఏషావు జ్యేష్ఠత్వం పోయిందని బాధపడ్డాడే తప్ప దేవుడి దగ్గర రాలేదు. ఏషావు రియలైజ్ అయ్యాడు తప్ప రిపెంట్ అవ్వలేదు. ఏషో దేవుడి దగ్గరకు ఏషోని కూడా దీవిస్తాడు. యాకోబుకి తెలిసిపోయిందండి. ఆ బేతెలికి వెళ్ళినప్పుడు అర్థమైపోయింది. యాకోబుకి అర్థమైపోయింది. దేవుడితో చెప్తే పాప తప్పు అయిపోయింది, తప్పు చేసాను ప్రభు అని అన్నాడండి. ఇవాళండి నేను ఇక్కడ ఉన్న కూడా చెప్తున్నాను, ఇక్కడ ఏషోలాటలు మనం ఉండొచ్చు, ఇక్కడ యోధాలాటలు ఉండొచ్చు. ఎప్పుడైతే నీ తప్పుని నువ్వు తప్పు అని తెలుసుకోవో నువ్వు ఒక యోధావే. ఎప్పుడైతే నీ తప్పుని నువ్వు తప్పు అని తెలుసుకోవో నువ్వు ఒక ఏషోవే. అక్కడ ఎంత భయంకరమైన మాట వాడాడండి. ఆ తరువాత ఏషావు శ్రద్ధతో దానిని వెతికిన కానీ అది అతనికి దొరకలేదు. అండ్ ఆలోచించండి, సౌలు రాజుని దేవుడు తీసి పడేసాడు రాజుగా. పోతే పోనీలే, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసి అనుకున్నాడండి? అబ్బాయి అనుకోలేదండి. సమూయేలు చచ్చిపోయాడు. ఉన్న సమూయేలుకి బాధ, సమూయేలుకి సౌలు ఉండాలని ఆశ. సమూయేలు చచ్చిపోయాడు. అప్పుడు ఎక్కడికి వెళ్ళాడండి సౌలు రాజు గారు? కర్ణపిశాచు దగ్గరికి వెళ్ళి ఆ చెరలో ఉన్న సమూయేలు ఆత్మని పిలిపిస్తాడు. సమూయేలు చదివారే, నీ దేవుడు వదిలేసాడరా, నీ పని అయిపోయిందిరా అని చెప్పాడు. షుడ్ వెరీ కేర్ఫుల్. పేతురు దగ్గర మనం నేర్చుకోవాలి, అది పశ్చాత్తాపడాలి. నీ తప్పు నువ్వు తెలుసుకుంటే బ్రతుకుతావు. అక్కడ ఉన్న ఎవరికైనా చెప్తా, మైకులు ఇంటున్న వాళ్ళు చెప్తున్నానండి, నీ తప్పు నువ్వు తెలుసుకుంటే బ్రతుకుతావు, లేకపోతే నువ్వు పాడైపోడు, నీ కుటుంబం కూడా పాడైపోద్ది. తర్వాత తిమోతి, లాస్ట్ అండ్ అందులో తిమోతి. పౌలు తన యవ్వనంలో ఉన్నప్పటికీ, పౌలు గారు యవ్వనంలో ఉన్నప్పటికీ నాయకత్వం వహించమని ఆదేశించిన యువ నాయకుడు పౌలు గారు ఆదేశించారు. ఎవరికి? తిమోతి గారికి. ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉండమని ప్రోత్సహించారు. ఎలాగ ఉండాలటండి యూత్ పాస్ట్ గారు ఇతరులకి ఆదర్శప్రాయంగా. తిమోతి 2 పత్రికలు చాలా విలువైనవండి. ఒక పాస్టర్స్ ఎలాగుండాలి, ఒక నాయకుడు ఎలాగుండాలి అనే వివరణ 2 తిమోతి పత్రికల్లో పౌలు గారు వివరిస్తారు. లాస్ట్కి వెళ్ళిపోతారండి, ముగింపు చదవా. భర్త కుటుంబానికి ఆధ్యాత్మిక నాయకుడిగా ఉండాలి. ఏం నాయకుడిగా ఉండాలండి? భర్త నాయకుడిగా కాదు, తండ్రి నాయకుడిగా కాదు, ఆధ్యాత్మిక నాయకుడిగా ఉండాలి. ఏమండి, నా భార్య MA BEd, నా కొడుకు నాకంటే 2 డిగ్రీలు ఎక్కువ చదివేసాడు, ఇంకా చదువుతూనే ఉన్నాడు. నా కోడలు MBA. ఏంటి, నా మనవరాలు చూస్తున్నాడు కూడా 6వ క్లాస్కి వచ్చేసాడు. మనవరాలు 3వ క్లాస్కి. చదువులు తక్కువ కానీ నాలెడ్జ్ మంత్రం మీద వాళ్ళకి ఎక్కువ. ఏమంటే ఒకసారి ఆలోచించండి, ఈ మాట చదవమా. భర్త కుటుంబానికి ఆధ్యాత్మిక నాయకుడిగా, ఆధ్యాత్మికతను పక్కన పెట్టి నాయకుడిగా నేను ప్రవర్తించాను అనుకోండి, పాస్టమ్గా నన్ను ఏం చేస్తారండి? MA BEd ఆవిడ ఊరుకుంటుందా? శామ్యుల్ గారు నన్ను ఊరుకుంటారు, నా కోళ్ళు ఊరుకుంటుందా? అర్థమైందండి? ఏముండాలండి భర్తకి? ఆధ్యాత్మిక. భర్తలు అనేవాళ్ళు నేను కొట్టేస్తాను, నేను హీరోని,
నీకు డబ్బులు ఇవ్వను, నీ ఇంటికి వెళ్ళిపో. ఆడికి అది భర్త. ఏముండాలని భర్తకి ఆధ్యాత్మికమైన స్పిరిచువల్ కంట్రోల్ ఉండాలి. అంటే నా భార్య కానీ నా కొడుకు కానీ కోడలు నాకు ఎదురుగా ఎందుకు వచ్చి మాట్లాడలేరంటే ఆయనకి తెలుసు ఆ గోరీలా ప్రార్థన చేస్తుంటాడు వీడు. ఇవాళ అయితే రాత్రి 2 గంటలకే లేచిపోయాను. 2 గంటలకే లేచి అలా ప్రార్థన చేస్తున్నాను, గట్టిగా చేస్తానండి. మళ్ళీ మా వీధి అందరికీ తెలుసు పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంటే అందరికీ తెలుస్తుంటుంది. అందుకే నా కోడలు కానీ నా కొడుకు కానీ నా భార్య నాతో మాట్లాడడానికి ఆలోచిస్తారు. ఏముండాలంటే భర్తకి ఆధ్యాత్మికమైన ఆధిపత్యం ఉండాలి. వీడికి ఆధ్యాత్మికమైన ఆధిపత్యం దేంట్లో ఉంటాడండి? మురిగి ప్రభు సంస్కారంలో ములిగి తేలుతుంటాడు. ఏంటి మరి ప్రభు సంస్కారం అంటే ఏంటమ్మా? చిన్న కప్పులో ద్రాక్షారం ఇస్తారు. కొరింథీ సంఘం ఒకసారి చదవండి వెళ్ళి, కొరింథీ పత్రిక. ఆవేళ ప్రభు సంస్కారం అంటే ఏంటండి? పేపాలు తగిడమే. పౌలు గారికి ఒకరోజు బాధకెళ్ళి, ఒరే మీ ఇంటి దగ్గర తాగండి రా పేకమయ్యా, ఈ ప్రార్థన తాగేసి నా ప్రసంగాన్ని పడుకుడిపోతున్నారు ఏంట్రా, ఒరే ఇక్కడ ఎక్కువ తాకండి రా అని బతిమలాడుకుంటుండే అండి. కనుక ఇవాళ చాలామంది భర్తలు ఎలాగుంటారండి? ఒక మైకులో ఉంటారనమాట. ఆ భార్య సాయంత్రం 6 అయితే భార్య మాట విండు, ఆడు ఎక్కడో ఉంటాడు, ఏదో లోకంలో ఉంటాడు. ఆ తర్వాత ఆ భర్తకి వెళ్ళి భార్య ఏమడుగుతుందండి? ఆ పిల్లలు అడిగితే ఏం నేర్చుకుంటారండి? ఏముండాలండి? భర్తకి ఆధ్యాత్మికమైన ఆధిపత్యం ఉండాలి. ఇప్పుడున్న భర్తలకు చెప్తున్నానండి, ప్రార్థనా జీవితం కంపల్సరీగా మీకు ఉండాలండి. భర్తలు అంటే మీరు యజమానులు లేదా మీరు రాజులు కాదండి. భార్య మీ దేహంలో భాగం తప్ప భార్య మీకు పని మనిషి కాదు. అర్థవుతుందండి? భార్యని ప్రేమించేవాడు తను తాను ప్రేమించుకుంటున్నాడంట. రెస్పెక్ట్ యువర్ వైఫ్స్. పురుష అహంకారం పక్కన పెట్టండి, మోకాళ్ళ జీవితంలో ఉండండి, ప్రార్థనాపూర్వకంగా ఉంటే మీకు తెలుస్తుంది భార్యను ఎలా గౌరవించాలో, కుటుంబాలు ఎలా నడిపించుకోవాలి. తర్వాతమా ఇది నిరంకుశ నియంత్రణ కాదు, సేవకుడి నాయకత్వం. నిరంకుశ నియంత్రణ కాదు, సేవకుడి నాయకత్వం. చాలా మంది భర్తలు ఏంటే నువ్వు ఏటనుకుంటున్నావు, నా సంగతి నీకు తెలియదు, ఇలా మాట్లాడుతుంటాడు నిరంకుశుల్లాగా. ఏంటంటే సేవకుడి నాయకత్వం. హస్బెండ్ యాక్ట్ లైక్ హస్బెండ్, నాట్ యాజ్ అ రూలర్. ఒక నాయకుడు కాదు, అక్కడ ఒక నియంత్రణ కాదు భార్య మీద పిల్లల మీద. తర్వాతమా ఈ నాయకత్వంలో కుటుంబాన్ని ప్రేమించాలి. భర్తలు కుటుంబాన్ని ప్రేమించాలి. ప్రేమించడం అంటే పట్టు చీర కొనుక్కోవే, కోడి మాసు వేపుకొని తినవే, మీ అమ్మగారి ఇంటికి విమానం మీద వెళ్ళవే చెప్పడం కాదు. ఒక పట్టు చీర కొనిచ్చి దాన్ని ప్రేమించాలి, దాన్ని చక్కగా చూసుకొని దాన్ని ప్రేమించాలి. ఏంటి చాలామంది భర్తలు భార్యలకు బట్టలు కొన్న భర్తలు చాలామంది ఉంటారు. అది అమ్మగారి ఇంటి దగ్గర నుంచి ఏ సెర తెచ్చుకొని అయ్యే కట్టుకొని అయ్యే ఉతుక్కొని అయ్యే కట్టుకుంటూ ఉంటుంది. భార్యకి బట్టలు కొనే భర్తలు కూడా లేరు చాలామంది. నీకు ఎందుకు లే చాలే అంటుంటాడు. అర్థమవుతుందండి? ఏమంటారు చదమ్మది? ఈ నాయకత్వంలో కుటుంబాన్ని ప్రేమించాలి. ఒరే భర్తలారా, ఈ నాయకత్వంలో కుటుంబాన్ని ప్రేమించండి రా కుటుంబాన్ని. మీకు అర్థం లేదా? ఇప్పుడు అర్థమే మాట చదువుతా, చదవమా? భర్త సేవ చేయించుకోవడానికి కాదు, భర్త సేవ చేయించుకోవడానికి కాదు. కాలు పట్టే ఏంటి అలసిపోయచ్చని కాలు పట్టు, ఏ చేప ఏపలేదా ఏంటి అనుకుంటున్నావు నా గురించి? ఏంటమ్మాది? సేవ చేయించుకోవడానికి కాదురా. ఒరే భర్త సేవ చేయించుకోవడానికి కాదు, సేవ చేయడానికి వచ్చాడని యేసులాగా ఉండాలి. భార్యకి ఎలాగ ఉండాలి? సేవకుడిగా ఉండాలి. సహాయం చేయని భార్యకి. అండ్ అమెరికా దేశంలో భర్తలు ఎంత విధేయతగా ఉంటారో తెలుసండి. భార్యని హనీ అనాలా, హనీ అంటే తేనె, స్వీటీ అనాలా, స్వీట్ అంటే తీగా ఉంటుంది, షుగర్ అనాలి, పంచదార అని అనాలి. సీరియస్గా చూశాడు అనుకోండి ప్యాకప్ ఇంటికి వెళ్ళిపోద్ది అంతే. ఇప్పుడు కూడా ఉన్నారు ఇక్కడ, భార్య కోపం వచ్చింది అనుకోండి ప్యాకప్ అండ్ గో హోమ్, మా ఇంటి దగ్గర దించేదని తీసుకెళ్ళి నీతో నాకేట్రా అని భార్యలు అంటున్నారు ఇవాళ. కనుక భర్తలారా భార్యల దగ్గర ఎలాగ ఉండాలమ్మా? విధేయతతో జీవించండి. బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? వాడి భార్యను ప్రేమించవలెను. భార్యను ప్రేమించేవాడు తన్ను తాను ప్రేమించుకుంటున్నాడు. అంటే పాస్టమ్ గారిని ఎంత ప్రేమిస్తాను చూసారా? అంటే భార్యను ప్రేమిస్తున్నా అంటే మనం బ్రతకడానికి ప్రేమిస్తున్నాం అంతే. కనుక భర్తలారా యేసు ప్రభు ఎలా సేవ చేశాడో మీరు కూడా మీ భార్యలకు అలాగా సేవ చేయండి. భార్యకి సేవ చేయడంలో నీకే నామోషయం కాదు.
భార్య పని చేయడంలో నీకే నామోష్ కాదండి. మీరు ఏమైనారండి? ఇద్దరు ఒక దేహమే అన్నారు. కనుక ఇప్పుడు కుటుంబానికి నాయకుడు ఎవరండి? భర్త. భర్తలారా పురుష అహంకారాన్ని విడిచిపెట్టి మంచి నాయకులుగా ఇంట్లో ఉండండి, మంచి భర్తగా ఉండండి, మంచి తండ్రిగా ఉండండి. మీ కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ తండ్రి యేసయ్యా, ఈ దినాన్ని అనేకమైన విషయాలు నాయకుల గురించి మాట్లాడుకొచ్చారు. ఇవాళ సంఘాలు పాడైపోవడానికి పనికిమాలిన నాయకులే కారకులు ప్రభువా. ఇవాళ కుటుంబ వ్యవస్థ పాడవడానికి కూడా పనికిమాలిన భర్తలే కారకులుగా ఉన్నారు ప్రభువా. నాయన మారు మనసు ఇవ్వండి, బిడ్డలకి ఆధ్యాత్మిక నేత్రాలు తెరవండి, ప్రార్థనా జీవితం ఇవ్వండి నాయన. మరి గృహ యజమాని గృహాన్ని నడిపించేవాడిగా ఉండాలి తండ్రి. ఆధ్యాత్మికతలో అన్ని విషయాల్లో నడిపించాలి తండ్రి. అతి రీతిగా ఇక్కడ ఉన్న బిడ్డల్ని, ఈ మైక్లో ఉంటున్న బిడ్డల్ని మార్చి మంచి నాయకులుగా జీవింప చేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.